వెల్కమ్ టు 4 Sides టీవీ. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంపై ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమయ్యింది. ఆయనతో పాటుగా విదేశాంగ మంత్రి అజర్బైజాన్ గవర్నర్, పలువురు ఉన్నతాధికారులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ అధ్యక్షుడి మృతిపై ప్రపంచవ్యాప్తంగా అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ ప్రమాదం వెనుక ఇజ్రాయెల్ హస్తం ఏమైనా ఉందా అన్న కోణంలోనూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆ దిశగానే దర్యాప్తు చేయనున్నట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్, అజర్బైజాన్ రెండు దేశాలు సంయుక్తంగా వాటి సరిహద్దుల్లో కిస్ కలాసి, కోదా ఫరీన్ అనే రెండు డ్యాంలను నిర్మించాయి. అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్ తో కలిసి డ్యాముల శంకుస్థాపనలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో కొన్ని నిమిషాలకే హెలికాప్టర్ కుప్పకూలింది. అజర్బైజాన్ సరిహద్దుల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలటం, మరోవైపు భారీ వర్షాలు, పొగమంచు కారణంగా రెస్క్యూ పనులకు ఆటంకం ఏర్పడింది. భద్రతా దళాలు ప్రమాద స్థలానికి చేరుకోవటానికి దాదాపు 14 గంటల సమయం పట్టింది. రిసీ ప్రయాణించిన బెల్ 212 హెలికాప్టర్ అమెరికా మోడల్ కి చెందగా దీని నిర్మాణం 1968లో మొదలై 1988లో ఆపేశారు. అయితే వీటి నిర్వహణ సరిగ్గా లేకపోవడంతోనే 2018లోనూ బెల్ 212 కు చెందిన ఒక హెలికాప్టర్ పెర్షియన్ సముద్రంలో కుప్పకూలిందని ఓ వార్తా సంస్థ ప్రచురించింది. 45 ఏళ్ల నాటి హెలికాప్టర్ ను ఉపయోగించాలనుకోవటం, అది కూడా వాతావరణం సరిగా లేని సమయంలో ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగిందని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్ దేశం అణుబాంబు తయారు చేయడానికి ఉపయోగపడే యురేనియం క్రయ విక్రయాలు చేస్తోందని, అణుబాంబు సైతం తయారు చేసిందని అంతర్జాతీయ న్యాయస్థానం ఇరాన్ పైన 1979లో ఆంక్షలు విధించింది. హెలికాప్టర్, యుద్ధ విమానాలు, మిస్సైల్స్ తయారీలో నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ వాటిని తయారు చేయలేకపోతోంది. 45 ఏళ్ల నాటి హెలికాప్టర్ ఉపయోగించడం ఒకెత్తైతే భద్రతా వైఫల్యం మరోవైపు కనబడుతోంది. ఒక దేశ అధ్యక్షుడు ప్రయాణించే హెలికాప్టర్ ఒక వారం ముందు నుంచే కట్టుదిట్టమైన సెక్యూరిటీ నడుమ విడిగా ఉంచి దాన్ని అంగుళం క్షుణ్ణంగా పరిశీలించాకే ప్రయాణానికి అనుమతిస్తారు. కానీ ఇబ్రహీం రైసీ ప్రయాణించిన హెలికాప్టర్లో ఇరాన్ విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లా హియాన్, ఇద్దరు శక్తివంతమైన ఇరాన్ నాయకులు ప్రయాణించటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాస్తవానికి ఒక దేశ అధ్యక్షునితో విదేశాంగ శాఖ మంత్రి ప్రయాణించటం అనేది అసాధ్యం. విదేశాంగ శాఖ మంత్రికి సైతం ఒక ప్రత్యేక విమానం ఉంటుంది. కానీ ఈ విషయంలో ఎక్కడో ఒక చోట పొరపాటు జరిగినట్టు ఒక ప్రముఖ టీవీ ఛానల్ తెలిపింది. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ క్రాష్ అయినట్లు స్థానిక కథనాలు వెల్లడించినా హెలికాప్టర్ క్రాష్ చేయటంలో విదేశీ శత్రువుల ప్రమేయం ఏమైనా ఉందా అన్న ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి. ఎందుకు అంటే అజర్బైజాన్ నుంచి తిరుగు ప్రయాణంలో రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తో పాటు వారికి రక్షణగా మరో 2 హెలికాప్టర్లు వెళ్లాయి. అందులో కేవలం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మాత్రమే ప్రమాదానికి గురికాగా మిగిలిన 2 హెలికాప్టర్లు సురక్షితంగానే ఉన్నాయి. దీంతో ఘటన వెనుక కుట్రకోణం ఏమైనా ఉందా అన్న అనుమానాలు వెలువెత్తుతున్నాయి. ప్రపంచంలో అమెరికా, యూరోపియా లాంటి దేశాలతో శత్రుత్వం కలిగిన దేశ వైమానిక దళం ఇంత నిర్లక్ష్యంగా ఉండటం అనుమానాలను పెంచుతున్నాయని యుద్ధ నిపుణులు సైతం భావిస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో ఉన్న అందరి శవాలు సురక్షితంగా ఉండటం మరింత అనుమానాలకు దారితీస్తుంది. విమానాన్ని నడిపిన పైలట్ ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్కు ఏజెంట్ అని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా రహస్య కార్యకలాపాలకు పేరుగాంచిన మొసాద్ గతంలోనూ పలు ఘటనల్లో ప్రమేయం కలిగి ఉంది. దీంతో ఇజ్రాయెల్ ఏమైనా ప్రతీకార చర్యలకు పాల్పడిందా అన్న అనుమానం కలుగుతోంది. అయితే ఒక దేశ అధ్యక్షుణ్ణి చంపేంత సాహసం ఎవ్వరూ చేసి ఉండకపోవచ్చని, దేశాధినేతను హత్య చేయటమంటే ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రోత్సహించటమేనని పలువురు భావిస్తున్నారు. అయితే కుట్ర కథనాలపై ఇరాన్ అధికారికంగా స్పందించలేదు.